ఫ్రెండ్స్, మన స్టేట్లో ఫ్యూయల్ క్రైసిస్ ఎంత దారుణంగా ఉందంటే, ఎంత గందరగోళమైన పరిస్థితి అది క్రియేట్ చేస్తుందంటే, టాప్ టు బాటమ్ ఎన్ని క్వశ్చన్స్ అరైజ్ చేస్తుంది తెలుసా? అసలు ఈ లాస్ట్ 2 days లో మన దేశంలో ఎక్కడా లేని ఫ్యూయల్ క్రైసిస్, పెట్రోల్ అండ్ డీజిల్ షార్టేజ్ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉండడం ఏంటి? అంటే ఏంటి విజయ్, దేశం మొత్తం కూడా ఈ ఫ్యూయల్ క్రైసిస్ రావాలంటావా? అంటే నేను అనేది, మన ఇంట్లో సడన్ గా కరెంట్ పోయింది అనుకోండి, గబుక్కుని మనం ఫస్ట్ చేసే పని ఏంటో చెప్పండి. మన ఒక్కళ్ళకే కరెంట్ పోయిందా, లేదా మన పక్కన నైబర్స్ ఇళ్లలో కూడా కరెంట్ పోయిందా అని చెక్ చేస్తాం లేదా? అలాంటి వెరిఫికేషన్ ఇది. ఒక పక్కన దేశం మొత్తం ఎలాంటి ఫ్యూయల్ షార్టేజెస్ లేకుండా వాళ్ళ పనాలు చేసుకుంటా అన్ని వెహికల్స్ హాయిగా రన్ అవుతుంటే, మన స్టేట్ లోనే ఇలాంటి క్రైసిస్, మన స్టేట్ లోనే ఇలాంటి గందరగోళం ఎందుకు క్రియేట్ అయింది? ఒకవైపు ఏమో బంక్స్ లో నో స్టాక్ బోర్డు పెట్టి షట్ డౌన్ చేయడం, తెరిచున్న బంక్స్ దగ్గర ఏమో కిలోమీటర్లు క్యూలు ఉండడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు క్యాన్స్ తో తోపులాటలు, గోల గందరగోళం, తిట్టుకోకుండా ఒక్కళ్ళు కూడా లేరు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? ఒకవైపు బంక్స్ లోనేమో నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నారా, ఇంకోవైపు అథారిటీస్ ఏమో స్టాక్ సప్లైస్ ఫుల్ గా ఉన్నాయి, పెట్రోల్ అండ్ డీజిల్ నిల్వలు ఫుల్ గా ఉన్నాయని చెప్తున్నారు. చూడండి, ఈ టైమ్ ఆఫ్ ద ఇయర్ కి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 18.8% ఎక్కువ స్టాక్ పంపాము అండ్ నెక్స్ట్ 15 days కూడా సరిపడా స్టాక్ ఉంది అని హెచ్పిసిఎల్ అథారిటీస్ డేటాతో చెప్తున్నారు. ఇంకోవైపు బంక్స్ వాళ్ళు ఇంకో స్టోరీ చెప్తున్నారు. వాళ్ళు ఇదే టైం పీరియడ్ లో పెట్రోల్ కోసం 145 కిలోలీటర్స్ ఆర్డర్ పెడితే వాళ్ళకి ఓన్లీ 125 కిలోలీటర్స్ మాత్రమే పంపించారు. డీజిల్ 207 కిలోలీటర్స్ ఆర్డర్ పెడితే 125 కిలోలీటర్స్ మాత్రమే పంపించారు అని, ఆర్డర్ పెట్టిన దానికన్నా తక్కువ పంపిస్తున్నారని బంక్ సైడ్ నుండి ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోల్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ నుండి డేటాతో చెప్తున్నారు. వీళ్ళు కూడా అటు ఆయిల్ కంపెనీ సైడ్ నుండి ఇటు బంక్ సైడ్ నుండి ఇద్దరు డేటాతోనే మాట్లాడుతున్నారు. ఎవరిది నిజం అనుకోవాలి? ఎవరిది నిజమైనా కాకపోయినా ఫ్యాక్ట్ ఏంటంటే, పెట్రోల్ ఉంది కానీ మన దాకా రావట్లేదా రానివ్వట్లేదా? ఇది తీరా మన మీదకే, జనాల మీదకే ఎలా తోస్తున్నారు తెలుసా? ఇరాన్ వార్ మీద పుకార్లు విని, సోషల్ మీడియాలో వాటి పోస్టులు విని మనమే పానిక్ బయింగ్ లోకి వెళ్ళిపోయామంట. పానిక్ బయింగ్ అంటే ఇంకా దగ్గరలో మనకి పెట్రోల్ గానీ డీజిల్ గానీ మళ్ళీ దొరకదేమోనని ఆ కంగారులో ఇంకా ఎక్కువ కొనుక్కోవడం పానిక్ బయింగ్. నిజమే అనుకుందాం ఫర్ డిస్కషన్ సేక్. మరి ఇరాన్ వార్ లాస్ట్ 2 months నుంచి జరుగుతుంది కదా, మరి ఈ 2 months లో ఎప్పుడు లేనిది ఈ లాస్ట్ 2 days లోనే ఈ లెవెల్లోనే పానిక్ బయింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు? దట్ టు ఇండియాలో ఎక్కడా లేనట్టు ఆంధ్రప్రదేశ్ లోనే ఈ షార్టేజ్ ఎందుకు క్రియేట్ అయినట్టు? ఇది నేచురల్ గా జరిగిన షార్టేజా లేదా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసిన షార్టేజా? అసలు ఇది స్టాక్ ప్రాబ్లమా లేదా డీలర్స్ కి బంక్స్ వాళ్ళకి మధ్యలో ఎరైజ్ అయిన పేమెంట్స్ ప్రాబ్లమా? లేదా స్టాక్ షార్టేజెస్ కాదు, పేమెంట్స్ ప్రాబ్లము కాదు, ఇంకా డీప్లీ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏమైనా ఉందా? సిస్టమ్ లో, అడ్మినిస్ట్రేషన్ లో కోఆర్డినేషన్ ప్రాబ్లం వల్ల ఏమైనా బ్రేక్ అయిందా? ఇందాకే చూసాం కదా డేటా పాయింట్స్. టాప్ లెవెల్లో ప్రాబ్లం ఏమీ లేదు, టాప్ ఆఫ్ ద సప్లై చైన్ లో స్టాక్ ఉంది, కానీ బంక్స్ లో మాత్రం స్టాక్ లేదు. మరి ఎక్కడ కోఆర్డినేషన్ బ్రేక్ అయింది? చోక్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇదేమైనా ఏపీలో పెట్రోల్ కి డీజిల్ కి కూడా బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అవబోతుంది అని అనడానికి ఇది అఫీషియల్ గా అనఫీషియల్ ఇండికేటరా? అసలు ఈ పెట్రోల్ అండ్ డీజిల్ క్రైసిస్ రావడానికి కారణాలు ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద రీజన్స్? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రూట్ కాజెస్ దగ్గరికి వెళ్ళి ఎందుకని ఆ రీజన్స్ డిస్కస్ చేయట్లేదు, ఎందుకని అవి బయటికి తీసుకురావట్లేదు? ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ లో నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎవరు డిస్కస్ చేయని రీజన్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. ప్రతి రీజన్ ని డేటాతో, ఫ్యాక్ట్స్ తో బ్రేక్ డౌన్ చేసి మీ ముందు ప్రెజెంట్ చేస్తాను. అదొక్కటే కాదు, ఈ డిజాస్టర్ లో, ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్న ఈ ఫ్యూయల్ క్రైసిస్ డిజాస్టర్ లో సిబిఎన్ గారి రోల్ ఎంత ఉంది? అందరూ ఫింగర్ పాయింటింగ్ చేస్తున్నట్టు సిబిఎన్ గారు ఇక్కడ మిజరబుల్ ఫెయిల్యూర్ అయ్యారా, లేదా అసలు రీజన్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఫ్యాక్ట్స్ ఏం చెప్తున్నాయి అని క్లియర్ గా డిస్కస్ చేసి ఈ డిజాస్టర్ కి సీఎం సిబిఎన్ గారి గవర్నమెంట్ కి లింక్ ఉందా లేదా అని క్లియర్ గా నా ఒపీనియన్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, ఫ్రైడే ఈవినింగ్ 24th ఈవినింగ్ కల్లా మన స్టేట్లో ఈ ఫ్యూయల్ షార్టేజెస్ స్టార్ట్ అయ్యి సాటర్డే కల్లా అది పూర్తి స్థాయి క్రైసిస్ మోడ్ లోకి వెళ్ళి ఏ పెట్రోల్ బంక్స్ దగ్గర అయినా ఐదర్ నో స్టాక్ బోర్డ్స్ అన్న పెట్టారు, లేదా కిలోమీటర్లు కొద్ది లాంగ్ క్యూస్, ఒకళ్ళనొకళ్ళు క్యాన్స్ తో తోసుకుంటా బంక్స్ లో గందరగోళం. సండేకి అయితే ఇంకా పీక్స్ వెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ లాస్ట్ వీకెండ్ ఏపీ మొత్తం పెట్రోల్ అండ్ డీజిల్ క్రైసిస్ లో మునిగింది. ఈ క్రైసిస్ తీవ్రత ఎంతంటే, దీని ఇంపాక్ట్ ఎంతంటే, మన స్టేట్ లో ఉన్న బంక్స్ అన్ని కలిపి పెట్రోల్ ని పంప్ చేసే యావరేజ్ డైలీ కెపాసిటీ అరౌండ్ 63 lakh లీటర్స్ అయితే, సాటర్డే కల్లా ఇది పూర్తిగా క్రైసిస్ మోడ్ లోకి మారిపోయాక డీలర్స్ ఎంత సప్లై చేశారు తెలుసా? 1,03 lakh లీటర్స్, 63% ఇంక్రీజ్ ఓవర్ నైట్. ఇలాగే మన స్టేట్ లో ఉన్న బంక్స్ అన్నిటి డీజిల్ పంప్ చేసే యావరేజ్ డైలీ కెపాసిటీ 90 lakh లీటర్స్ అయితే, సాటర్డే కల్లా అది క్రైసిస్ గా మారిపోయేసరికి డీలర్స్ ఎంత సప్లై చేశారంటే 1,41 lakh లీటర్స్ సప్లై చేశారు, 56% ఇంక్రీజ్ ఓవర్ నైట్. సో ఓవరాల్ గా డీజిల్
అండ్ పెట్రోల్ మొత్తం కలిపి ఓవరాల్ డిమాండ్ ఇంక్రీజ్ ఈజ్ రఫ్లీ అరౌండ్ 60% ఓవర్ నైట్. ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఏంటంటే పెట్రోల్ బంక్స్ ని సెటప్ చేసేటప్పుడు వాటిని ఎంత కెపాసిటీస్ కి సెటప్ చేస్తారంటే వాటి యావరేజ్ డైలీ డిమాండ్ ఎంత ఉంటుందో దానికి వాటి కెపాసిటీస్ ని బిల్డ్ చేసి సెటప్ చేస్తారు. అలాంటిది 60% స్పైక్ ఇన్ డిమాండ్, దట్ టు ఓవర్ నైట్. అంత డిమాండ్ ని హ్యాండిల్ చేయడం అంటే వాళ్ళకి రీఫిల్ చేయడానికి వచ్చే ట్యాంకర్ స్పీడ్ కన్నా వాళ్ళకి అండర్ గ్రౌండ్ లో ఉన్న ట్యాంక్స్ ఇంకా ఫాస్ట్ గా డిప్లీట్ అయిపోతాయి. దిస్ ఇస్ ద డిజైన్ అండ్ కెపాసిటీ సైడ్ ఆఫ్ ద రీటైల్ సైడ్ ఆఫ్ ద సప్లై చైన్. సో ఈ 60% డిమాండ్ ఓవర్ నైట్ స్పైక్ అవడం వల్ల మన స్టేట్ లో ఉన్న 4510 ఫ్యూయల్ పంప్స్, అందులో 421 స్ట్రైట్ అవే అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్ పెట్టేశారు. ఎందుకని బోర్డ్స్ పెట్టేశారో దాని వెనకున్న అసలు రీజన్స్ ఏంటో విల్ కమ్ టు దట్ ఇన్ అ మినిట్. బట్ ద పాయింట్ ఈస్ మనకున్న ఓవరాల్ బంక్స్ లో 10% అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్ పెట్టేశారు. ఇంకా ఈ బోర్డ్స్ పెట్టని బంక్స్ దగ్గర ఎలాంటి సినిమా నడిచిందో మనం చూసాం. డైలీ కమ్యూటర్స్, మోటార్స్, 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ వీళ్ళందరూ ½ కిలోమీటర్ లాంగ్ క్యూస్ లో వెయిటింగ్. అక్కడ కూడా ఇంకా క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి ఇంకా వేరే ఆప్షన్ లేక ట్రాఫిక్ పోలీసులను కూడా అక్కడ రంగంలో దించారు. ప్యాడీ ఫార్మర్స్ మీద కూడా ఇంపాక్ట్ పడింది. ఇది యాక్చువల్లీ రబీ సీజన్ లో పీక్ హార్వెస్టింగ్ టైం అంట. అలాంటిది ఈ టైంలో ఈ హార్వెస్టింగ్ యూస్ చేసే మెషినరీ అంతా ఈ డీజిల్ తోనే కదా రన్ అయ్యేది. అవన్నీ కూడా స్టాల్ అయిపోయి ఐడిల్ గా ఉన్నాయి. దాని ఇంపాక్ట్ ఈ రబీ టైంలో హార్వెస్టింగ్ మీద కూడా పడుతుంది ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ డేస్. మరి ఇంత క్రౌడెడ్ సిచ్యువేషన్ ని, ఇంత అవుట్ ఆఫ్ కంట్రోల్ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి పెట్రోల్ బంక్ లో ఆ డీలర్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ అందరూ కలిసి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. 2 వీలర్స్ కి అయితే మాక్సిమం 300 రూపీస్ పెట్రోల్ మించి కొట్టేది లేదు. కొన్ని చోట్ల అయితే 100 రూపీస్ కి మించి కూడా కొట్టలేదంట. కార్స్ కి అయితే 1000 రూపీస్ కి మించి ఫిల్ చేసేది లేదు. ఆటోస్ కి అయితే 3 లీటర్స్ కి మించి ఫిల్ చేసేది లేదు. ఎక్కడైనా కానీ పబ్లిక్ పానిక్ బయింగ్ లోకి వెళ్ళి హోల్డ్ చేసుకుందాం అని గనక కొనేవాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని వెంటనే ఆపేసేయండి అని క్లియర్ కట్ ఆర్డర్స్ వచ్చాయి గవర్నమెంట్ నుండి. అందుకనే చాలా చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్ పెట్టడానికి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. సో మన స్టేట్ లో ఈ ఫ్యూయల్ క్రైసిస్ తీవ్రత ఎంతో చూసాం, క్వాంటిటేటివ్లీ దాని ఇంపాక్ట్ ఎంతో చూసాం, ఎన్ని పంప్స్ మీద దాని మీద ఇంపాక్ట్ పడిందో చూసాం, జనాల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడిందో చూసాం. ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి డీలర్స్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారో చూసాం. ఇంతకీ ఈ ఫ్యూయల్ క్రైసిస్ వెనక అసలు రీజన్స్ ఏంటి అని చూసే ముందు సీఎం సిబిఎన్ గారు ఆయన గవర్నమెంట్ రోల్ ఈ డిజాస్టర్ లో ఎంత ఉందో చూసే ముందు అసలు సిబిఎన్ గారు ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఏం చేశారో ఒకసారి చూద్దాం. ఏం చేస్తారని అనుకుని ఉంటారు మీరు? అవుట్ ఆఫ్ ద బాక్స్ చేసింది ఏమీ లేదు. ఆయన ఏం చేస్తారో తెలుసా? ఫస్ట్ ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టారంట. సివిల్ సప్లైస్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడారంట. ఒక ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ ని తయారు చేయమన్నారంట. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ని, లోకల్ అథారిటీస్ ని కలిసి పానిక్ బై ని కంట్రోల్ చేయమన్నారంట. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని సిచ్యువేషన్ ని మళ్ళీ నార్మల్ గా తీసుకురావాలని చెప్పారంట. సార్ విజనరీ గారు, మీరు ఇందులో అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చేసింది ఏంటి సార్? మీకు మీరు విజనరీ అని చెప్పుకుంటారు కదా, మీరు నిజంగానే విజనరీ అయితే అసలు విజనరీ దాకా కూడా కాదు సార్. అడ్మినిస్ట్రేషన్ ని మీకు ఎలాగ రన్ చేయాలో బేసిక్స్ తెలిస్తే కనీసం మిగతా స్టేట్స్ లో లేని ఈ దారుణమైన పరిస్థితి మన స్టేట్ కి పట్టించకూడదు కదా సార్. బీహార్ లో కూడా లేదు కదా సార్ ఇంత అధ్వానమైన పరిస్థితి. మీకు ఈ బేసిక్ సివిల్ సప్లైస్ ని అడ్మినిస్టర్ చేయడం తెలీదు. కనీసం బీహార్ లో కూడా పట్టని గతి మాగు పట్టిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరిపడా మెడిసిన్స్ ఉండవు. దానికి తోడు వాటి కేటాయించే బడ్జెట్స్ ని కట్ చేసి అవతల పడేస్తారు. మీరు విజనరీ అంటారు, అది విని మేము చప్పట్లు కొట్టాలి. రియలీ నౌ అసలు ఈ పరిస్థితి రావడానికి రీజన్స్ ఏంటి? మన స్టేట్ లోనే ఈ ఫ్యూయల్ క్రైసిస్ అరైజ్ అవడానికి రీజన్స్ ఏంటి అని చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, అసలు విషయం ఏంటంటే తెలుసా? అసలు ఈ షార్టేజ్, ఈ ఫ్యూయల్ క్రైసిస్ అనేది ఫస్ట్ అసలు పెట్రోల్ కి లేనే లేదంట. అన్ని ఫ్యూయల్ పంప్స్ లో పెట్రోల్ అందుబాటులోనే ఉందంట. నేను సాటర్డే మార్నింగ్ బయటికి వెళ్తా పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పేసి బంక్ లోకి వెళ్తే అక్కడ నన్ను చూసి సార్ డీజిల్ అయితే లేదు అని ముందుగానే అలర్ట్ చేశారు నన్ను. అదేంటి డీజిల్ కి ఏమైందని అడిగా. ఏమో సార్ తెలీదు, రావాల్సిన స్టాక్ కాస్త లేట్ అవుతుంది, ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది లోడు అని చెప్పారు నాకు. అండ్ న్యూస్ ఛానల్స్ లో కూడా నేను వీడియోస్ చూస్తా ఉంటే అసలు పెట్రోల్ గురించి ప్రాబ్లమే లేదంట. స్టార్టింగ్ లో డీజిల్ షార్టేజే ఉందంట అసలు స్టార్టింగ్. కానీ ఎప్పుడైతే మార్కెట్ లో డీజిల్ షార్టేజ్ లో ఉందనే టాక్ బయటకు వచ్చిందో పెట్రోల్ కూడా ఇంకా అయిపోద్ది అనే కన్సర్న్ తో బల్క్ లో భారీగా కొట్టించుకోవడం స్టార్ట్ చేశారంట. దానివల్ల పెట్రోల్ కూడా షార్టేజ్ అయ్యే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో టెక్నికల్లీ ఒరిజిన్ ఆఫ్ ద స్టోరీలో పెట్రోల్ క్రైసిస్ లేదు, డీజిల్ క్రైసిస్ ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఆయిల్ కంపెనీస్ ఉన్నాయా, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, వీళ్ళందరి దగ్గర పెట్రోల్ అండ్ డీజిల్ రిజర్వ్స్ పుష్కలంగా ఉన్నాయంట. అబండెంట్ సాలిడ్ స్టాక్ ఆఫ్ సప్లై వాళ్ళ దగ్గర ఉందంట. రిఫైనరీస్ దగ్గర నుంచి స్టేట్ డిపోస్ దాకా అన్ని చోట్ల సరిపడా స్టాక్ ఉంది. 15 డేస్ కి సరిపడా కూడా స్టాక్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ రీటైల్ లెవెల్లో ఎప్పుడైతే డిమాండ్ 60% స్పైక్ ఓవర్ నైట్ అయిపోయిందో దాన్ని త్రూపుట్ చేసే కెపాసిటీతో, డిస్పెన్స్ చేసే కెపాసిటీతో ఈ బంక్స్ లేకపోవడం వల్ల ఈ క్రైసిస్ ఎరైజ్ అయింది అంటున్నారు. సరే, ఇది కూడా నిజం అనుకుందాం ఫర్ మూమెంట్. రీటైల్ లెవెల్లో 60% డిమాండ్ ఓవర్ నైట్ స్పైక్ అవడానికి మరి కారణాలు ఏంటి?
దిస్ ఇస్ వేర్ థింగ్స్ విల్ గెట్ రియలీ ఇంట్రెస్టింగ్. 4 రీజన్స్ ఐడెంటిఫై చేశాను. 4th అయితే అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ కూడా దాని మీద డిస్కషన్ జరగట్లా. ఫస్ట్ రీజన్ బాగా చలామణి చేస్తున్న రీజన్ సోషల్ మీడియా పానిక్ క్రియేట్ అవ్వడం వల్ల, అది కూడా ఇరాన్ వార్ కి సంబంధించిన పుకార్లు సోషల్ మీడియాలో క్రియేట్ అవ్వడం వల్ల ఆ పోస్టులు వైరల్ అయ్యి దాని నుండి పానిక్ బయింగ్ మోడ్ లో జనాలంతా వెళ్ళిపోయారు అంటున్నారు. సరే, సోషల్ మీడియా పోస్టుల వల్లే జనాల్లో పానిక్ క్రియేట్ అయ్యింది అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు క్రియేట్ అయింది పానిక్? కేవలం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళే సోషల్ మీడియా వాడతారా? మిగతా స్టేట్స్ లో ఎవరు సోషల్ మీడియా వాడరా? కాదు కదా. మరి ఆంధ్రప్రదేశ్ లోనే సోషల్ మీడియా పోస్టులు ఎందుకు వైరల్ అయ్యాయి, మిగతా స్టేట్స్ లో ఎందుకు వైరల్ కాలేదు? విజయ్, లాంగ్వేజ్ బ్యారియర్ కదా. మన తెలుగులో చేసే పోస్టులు తమిళనాడు వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకి ఎందుకు అర్థం అవుతుంది అంటే, మరి తెలంగాణలో ఉంది కూడా తెలుగు లాంగ్వేజే కదా. వాళ్ళు ఎందుకు ఈ సోషల్ మీడియా పోస్టులు చూసి పానిక్ బయింగ్ మోడ్ లోకి వెళ్ళలేదు తెలంగాణ అంతా? ఏది చూపించండి. అసలు ఎక్కడ తెలంగాణలో ఈ పానిక్ బయింగ్ మోడ్ ఏమీ లేదు ఈ వీకెండ్ మొత్తం. సో సోషల్ మీడియా పోస్టుల వల్లనే అని సోషల్ మీడియా వైపు ఫింగర్ పాయింటింగ్ చేస్తే దట్ ఈస్ ద మోస్ట్ బ్రెయిన్లెస్ ఆర్గ్యుమెంట్ దట్ ఎనీబడి కెన్ కమ్ అప్ విత్. నేనైతే కన్విన్స్ కాను. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, ఈ ఫ్యూయల్ క్రైసిస్ అరైజ్ అవడానికి ఆయిల్ కంపెనీస్ కూడా అన్ని బంక్స్ కి రెగ్యులర్ గా కంటిన్యూస్ గా సప్లై చేయట్లేదంట రీఫిల్స్. కొన్ని ఏరియాస్ లో 1 to 2 days ఒకసారి ఈ రీఫిల్ ట్యాంకర్స్ వచ్చేవంట. అంతే కదండి. ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ డిమాండ్, లీడ్ టైమ్ అండ్ డిమాండ్ వేరియబిలిటీ అండ్ లీడ్ టైమ్ వేరియబిలిటీ. సో ఎప్పుడైతే ఈ కొన్ని ఏరియాస్ కి 1 to 2 days ఒకసారి వచ్చే ఏరియాస్ కి 60% డిమాండ్ ఓవర్ నైట్ స్పైక్ అయిపోయిందో, ఈ సప్లై ట్యాంకర్స్ మళ్ళీ వెంటనే వచ్చి నెక్స్ట్ డేనే రీఫిల్ చేసే పొజిషన్ లో లేవో, ఆ సప్లై అండ్ డిమాండ్ టైమింగ్ మిస్ మ్యాచ్ అయ్యి స్టాక్ అవుట్ అయిపోవడం ఇస్ సెకండ్ రీజన్. థర్డ్ రీజన్, మార్కెట్ లోకి బల్క్ బయర్స్ అగ్రెసివ్ గా దిగారంట. అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఫిషరీస్ వీళ్ళందరూ కూడా డీజిల్ మీద హెవీగా డిపెండ్ అవుతారు. ఎప్పుడైతే షార్టేజెస్ అని తక్కువ సౌండ్ తో మార్కెట్ లోకి టాక్ రావడం స్టార్ట్ అయిందో, ఈ బల్క్ బయర్స్ అందరూ అగ్రెసివ్ గా వచ్చి బల్క్ లో కొనుక్కెళ్ళడం ఇంకా పెంచారు. దాని వల్ల కూడా ఈ రీటైల్ పంప్స్ లో స్టాక్స్ ఇంకా ఫాస్ట్ గా డ్రైన్ అయిపోయాయి. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ క్రిటికల్ వన్, దీని గురించి అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా సీరియస్ గా డిస్కస్ చేయట్లా. ఆయిల్ కంపెనీస్ అన్ని 1 లీటర్ పెట్రోల్ మీద 30 to 40 రూపీస్ పర్ లీటర్ లాస్ అవుతున్నారంట బికాస్ ఆఫ్ దిస్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, బికాస్ ఆఫ్ దిస్ వెస్ట్ ఏషియా వార్. దాని ఎఫెక్ట్ నుండి తగ్గించుకోవడానికి ఒకేసారి షట్ డౌన్ చేయకుండా మార్కెట్ లో సప్లైని స్లోగా టైటన్ చేస్తున్నారు అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ దాని వల్ల ఎంటైర్ పానిక్ బయింగ్ గాట్ ట్రిగర్డ్ అనేది వన్ ఆఫ్ ద రూట్ కాజెస్. సో ఇప్పుడు మీరు ఈ 4 రీజన్స్ విన్నారు కదా. వీటన్నిటిలో మీకు ఏ రీజన్ నమ్మసక్యంగా ఉంది? నాకైతే ఒక్కటి కూడా నమ్మేలా లేదు. ఎందుకంటే చూడండి, 1 లీటర్ కి 30 నుంచి 40 రూపాయలు పర్ లీటర్ ఆయిల్ కంపెనీస్ లాస్ అవుతున్నాయి అనేది నిజం అనుకోండి. దాన్ని కంట్రోల్ చేయడానికి సప్లైని స్లోగా సైలెంట్ గా టైటన్ చేశారు అనేది నిజం అనుకోండి. ఏపీలోనే ఎందుకు జరిగింది, మిగతా స్టేట్స్ ఎందుకు జరగలేదు? ఆర్ఎల్స్ ఏమై ఉండాలి? ఈ ఆయిల్ కంపెనీస్ అన్ని మనం దేశం మొత్తం ఈ 30-40 రూపాయల లాసెస్ కవర్ చేసుకోవడానికి సప్లైని ఒకేసారి టైట్ చేస్తే కుదరదు. సో మనం ఫస్ట్ ట్రయల్ గా ఏపీలో లాంచ్ చేద్దాం అని మిగతా స్టేట్స్ అన్నిట్లో టైట్ చేయకుండా ఏపీలోనే ట్రైల్ వేద్దాం అని పైలట్ బేసిస్ లో ఏపీలోనే స్టార్ట్ చేశారా? అలాగైతే సీఎం సిబిఎన్ గారు ఎలాగ పర్మిషన్ ఇచ్చుంటారు ఈ ట్రైల్ రన్ చేయడానికి? ఏముందండి, మా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, మా జనాల్ని ఏదో ఒకటి చెప్పి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా మేనేజ్ చేయించేద్దాంలేండి అని చెప్పి ఏమైనా పర్మిషన్ ఇచ్చుంటారా? లేదా నేను లేని క్రైసిస్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ నేను హీరోగా పోర్ట్రే అవ్వచ్చు అని చెప్పి ఏమైనా పర్మిషన్ ఇచ్చుంటారా? ఐ డోంట్ నో. అండ్ ఐ డోంట్ థింక్ సిబిఎన్ గారు వుడ్ డేర్ టు పుల్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ బోలెడన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయి ఆయన పేరు కింద. విజయవాడ ఫ్లడ్స్ అవ్వచ్చు, తిరుమల వైకుంఠ ఏకాదశి అప్పుడు తిరుపతిలో 6 చనిపోవడం అవ్వచ్చు, సింహాచలంలో 7 చనిపోవడం అవ్వచ్చు, కాశీబుగ్గ టెంపుల్లో 9 మంది చనిపోవడం అవ్వచ్చు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ పెట్టుకొని, ఇలాంటి ఘోరమైన మైల్ స్టోన్స్ పెట్టుకొని ఐ డోంట్ థింక్ సిబిఎన్ గారు వుడ్ డేర్ టు పుల్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్. ద ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, బట్ హూ నోస్ మ్యాన్, హీ కాల్స్ హిమ్సెల్ఫ్ విజనరీ. పోనీ పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా దీనికి కారణమా? డీలర్స్ కి, పెట్రోల్ బంక్ వాళ్ళకి అండ్ అప్ స్ట్రీమ్ డీలర్స్ కి మధ్యన జరిగే పేమెంట్ ఇష్యూస్ వల్ల ఈ బ్లాకేజ్ ఏమైనా, షార్టేజ్ ఏమైనా క్రియేట్ అయిందా? అంటే ఇక్కడ జనరల్ ఫ్లో ఏంటంటే, ఈ రీటైల్ బంక్స్ వాళ్ళు, పెట్రోల్ పంప్స్ వాళ్ళు అడ్వాన్సెస్ ఇస్తారంట ఆయిల్ కంపెనీస్ కి. ముందే స్టాక్ తెప్పించుకునే ముందే వాళ్ళు అడ్వాన్స్ పే చేయాలంట. ఆ అడ్వాన్స్ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళకి అలొకేషన్స్ చేసి ఫ్యూయల్ ని సప్లై చేస్తారంట. సో మార్కెట్ లో ఫ్యూయల్ ప్రైసెస్ ఏవో పెరుగుతాయి అని చెప్పి పంపించాల్సిన ఫ్యూయల్ ని పంపించకుండా బ్లాక్ చేశారు. దానివల్ల ఈ షార్టేజ్ అంతా క్రియేట్ అయ్యి, పానిక్ బయింగ్ క్రియేట్ అయ్యి, గోల గందరగోళం అంతా క్రియేట్ అయింది అనేది ఒక థియరీ నడుస్తుంది. సి ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దీస్ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ మస్ట్ హావ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. ఫ్యూయల్ ప్రైస్ ఏమి పెరగబోయేది, ఒకవేళ పెరగబోతుంటే ఇదేం ఫస్ట్ టైం కాదు. హిస్టారికల్ గా ఫ్యూయల్ ప్రైస్ పెరిగిన ప్రతిసారి దాని ముందు ఇలాంటి బ్లాకేజ్ క్రియేట్ అయి ఉండాలి కదా. దేర్ వాస్ నథింగ్ లైక్ దట్. సో దేర్ ఇస్ నో సాలిడ్ ఎవిడెన్స్ టు బిలీవ్ దట్ పేమెంట్ రిలేటెడ్ రీజన్స్ ఆర్ పొటెన్షియల్ ప్రైస్ హైక్ రిలేటెడ్ స్పెక్యులేషన్స్ ఆర్ ద యాక్చువల్ రీజన్స్ అనుకోవడానికి ఎవిడెన్స్ ఏమీ లేదు. వైల్ దేర్ కుడ్ బి ఎ స్కోప్ ఫర్ దాట్, బట్ స్టేట్ లో ఉన్న బంక్స్ అందరూ కలిసి ఒకేసారి పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ క్రియేట్ చేయరు కదా. సో మరి ఏమై ఉంటది? ఒకటైతే క్లియర్, సోషల్ మీడియా పోస్టుల వల్లనే ఈ ఎంటైర్ ఫ్యూయల్ క్రైసిస్ క్రియేట్ అయింది అని అంటే మాత్రం నేను నమ్మను. లాజికలీ ఫిట్టింగ్
డిబేటింగ్ ఆర్గ్యుమెంట్ కానే కాదు, ఫర్ అ సింపుల్ ఫ్యాక్ట్ దట్ తెలంగాణ వాస్ డూయింగ్ ఫైన్. ఈ తెలుగే అక్కడ కూడా వెళ్తది కదా, ఈ తెలుగులో పోస్ట్ చేసిన సోషల్ మీడియా పోస్ట్లే తెలంగాణ వాళ్ళు కూడా చూసి అక్కడ కూడా పానిక్ బయింగ్ క్రియేట్ అవ్వాలి కదా. సో దాట్స్ రబ్బిష్ అండ్ దట్ థియరీ ఫాల్స్ ఫ్లాట్. సో మై బెస్ట్ రీడింగ్ ఇస్ ఏపీ లెవెల్లో సెంట్రల్ గా డిమాండ్ ని ఫోర్కాస్ట్ చేసేటప్పుడు అన్ని ఆయిల్ కంపెనీస్ లో కూడా కాదు, ఏదో ఒక ఆయిల్ కంపెనీలో ఏపీ లెవెల్లో ఫోర్కాస్ట్ చేసిన డిమాండ్ లో ఎక్కువ ఎర్రర్ వచ్చి ఉంటది డ్యూరింగ్ దర్ ప్లానింగ్. దిస్ కుడ్ బి అ జెన్యూన్ ఫోర్కాస్ట్ ఎర్రర్ ఇన్ వన్ కంపెనీ. కానీ అది ఈ వార్ సిచ్యువేషన్ కాకుండా నార్మల్ పీరియడ్ అయ్యుంటే ఆ ఫోర్కాస్ట్ ఎర్రర్ వల్ల స్టాక్ రావడం ఒకవేళ లేట్ అయితే ఆ బంక్ కాకుండా పక్కనున్న హిందుస్థాన్ పెట్రోలియమో లేకపోతే ఇంకొక ఇండియన్ ఆయిల్ బంక్ లోకి వెళ్లి కొట్టించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆల్రెడీ మన అందరి మైండ్స్ లో ఇరాన్ వార్ ఎపిసోడ్ ఒకటి నడుస్తా ఉంది కాబట్టి ఒక ఆయిల్ కంపెనీలో ఎరైజ్ అయిన ఏపీ స్పెసిఫిక్ ఫోర్కాస్టింగ్ ఎర్రర్ మిగతా కంపెనీస్ మీద వాటి స్టాక్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించి వాళ్ళ స్టాక్స్ కూడా డిప్లీట్ అవ్వడం, ఇలాగ లోకల్ గా డామినో ఎఫెక్ట్ క్రియేట్ అయ్యి లో సౌండ్ లో షార్టేజెస్ అనే టాక్ ముందు స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇలాగ స్లో సౌండ్ లో షార్టేజెస్ మీద టాక్ స్టార్ట్ అయిందో అక్కడే సిబిఎన్ గారు 4th టైం సీఎం గా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడంలో మిజరబుల్ గా ఫెయిల్ అయ్యారు. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడే ఫ్యూయల్ షార్టేజ్ కి సంబంధించి సౌండ్ తక్కువగా ఉన్న స్టేజ్ లోనే కరెక్టివ్ మెజర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ కమ్యూనికేటింగ్ విత్ పీపుల్ దట్ దెర్ ఇస్ నో నీడ్ టు పానిక్, సప్లైస్ ఆర్ ఆన్ ద వే అనే బేసిక్ కరెక్టివ్ మెజర్స్ తీసుకొని ఉంటే సిచ్యువేషన్ ఇంత హారబుల్ గా అయ్యి ఒక పెద్ద ఫ్యూయల్ క్రైసిస్ గా టర్న్ అవుట్ అయి ఉండేది కాదు. అంతకు మించి కూడా స్టేట్ గవర్నమెంట్ చేయగలిగింది కూడా ఏం లేదు. బికాస్ స్టేట్ గవర్నమెంట్స్ విల్ హ్యావ్ నో రోల్ టు ప్లే ఇన్ స్టాక్ ఎలొకేషన్స్ ఎట్ దీస్ ఆయిల్ కంపెనీస్. ఇండియన్ ఆయిల్ గానీ, భారత్ పెట్రోలియం గానీ, హెచ్పి గానీ ఇవన్నీ మన స్టేట్ కి ఎంత డీజిల్ పంపించాలి, ఎంత పెట్రోల్ పంపించాలి అని డిసైడ్ చేయడంలో స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏమీ ఉండదు. స్టాక్ లెవెల్స్ ఎంత ఫాస్ట్ గా డిప్లీట్ అవుతున్నాయి, వాటికి లీడ్ టైమ్స్ ఎంత, వాటికి ఉన్న డైలీ డిమాండ్ ఎంత, వీటన్నిటికీ ఉండే వేరియబిలిటీస్ ఎంత అనే దాన్ని తీసుకునే వాళ్ళు స్టాక్ అలొకేషన్స్ డిటర్మైన్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఫ్యూయల్ షార్టేజ్ సంబంధించి సౌండ్ తక్కువగా ఉన్నప్పుడే లోకల్ అథారిటీస్, సివిల్ సప్లై రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, స్టేక్ హోల్డర్స్ అంతా అలర్ట్ అయిపోయి పబ్లిక్ పానిక్ ని కూల్ ఆఫ్ చేయడం మీద ఫోకస్ చేసి ఉండాలి. నాకు ఆ పెట్రోల్ బంక్ ఆయన చెప్పినట్టు, అరే నాయన పొద్దున్న రావాల్సిన ట్యాంకర్ ఈవినింగ్ కల్లా వస్తుంది అంతే తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు అని స్టేట్ వైడ్ పబ్లిక్ లోకి తీసుకెళ్లి ఉండాల్సింది. ఇంకా సిబిఎన్ గారు భాషలో చెప్పాలంటే ఆర్టీజీఎస్ అంటా ఉంటారు కదా, రియల్ టైమ్ గవర్నెన్స్ అని సిబిఎన్ గారు టమ్కీ వేసుకుంటా ఉంటారు కదా. అదే ఆర్టీజీఎస్ లో ఈ ఫ్యూయల్ స్టాక్స్, పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, సిఎన్జి గానీ వీటన్ని స్టాక్స్ ఎంతెంత ఉన్నాయి అని ఆ ఆర్టీజీఎస్ డాష్ బోర్డ్స్ లో ఒక చిన్న డాష్ బోర్డ్ చేయించుకొని పెట్టుకోలేరా? అది ఉంటే ఈ పరిస్థితి పట్టేదా? ఈసారి బిల్ గేట్స్ గారిని పిలిచినప్పుడు చూపించండి, సార్ మా దాంట్లో ఇంకో పెద్ద డిజాస్టర్ చేశాను తెలుసా, నేను ఆర్టీజీఎస్ ఉన్నా కూడా అది పైన పటారంగా పెట్టుకొని లోన లొటారం లాగా నేను ఏమి గ్రౌండ్ లో చేయకుండా ఇలాగ ఫ్యూయల్ క్రైసిస్ కూడా ఒకటి తీసుకొచ్చాను తెలుసా అని చెప్పి చూపించండి బిల్ గేట్స్ గారికి కూడా. ఎలాగైతే విజయవాడ ఫ్లడ్స్ లో నేను ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకుండా ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద సిటీ నా అడ్మినిస్ట్రేషన్ లో మునిగిపోయిందో, ఇప్పుడు ఎంటైర్ స్టేట్ కూడా నా అడ్మినిస్ట్రేషన్ లో ఫ్యూయల్ బ్లాక్అవుట్ అయిపోయింది. నేను ఇవన్నీ రియల్ టైమ్ గవర్నెన్స్ అని పైన పటారమే పెడతాను కానీ లోన్ అంతా లొటారమే అని ఇది కూడా ఒక కేస్ స్టడీగా చూపించండి సార్ బిల్ గేట్స్ గారికి కానీ ఇంకెవరు వచ్చినా కానీ. సార్ మీరు ఒక పెద్ద విజనరీ అని మీరు చెప్పుకుంటారు కదా, మరి మన దగ్గర ఫిజికల్ స్టాక్స్ ఏ లెవెల్లో ఉంటాయో దానికి ప్రపోర్షనేట్ గానే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అనేది పబ్లిక్ లో ఉంచాలి అనేది మీకు తెలియాలి కదా సార్. మీరు ఇలాంటి బేసిక్స్ దగ్గర మిజరబుల్ గా ఫెయిల్ అవడం వల్లే మన స్టేట్ కి గతి పట్టింది సార్. మీరు ఆ షార్టేజెస్ గురించి సౌండ్ తక్కువగా వచ్చినప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే దాని సౌండ్ ఈ లెవెల్లో పెరుగుండేదా? అదే కాదు, విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు మీకు అది వస్తుంది అని 24 hours ముందు మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీరు ఏం చేయాలి సార్? జనాలు అలర్ట్ చేశారా? ఎందుకు చేయలేదు? ఇది కూడా సేమ్, దానికి దీనికి తేడా ఏమని చెప్పండి. మా అదృష్టం బాగుండి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు కానీ దిస్ ఇస్ సేమ్ టు సేమ్ అప్రోచ్ సార్. మీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ కి డిజాస్టర్సే కాదు డేంజరస్ అయిపోతుంది డే బై డే. ఇంకెన్ని చూడాలరా దేవుడా అనిపిస్తుంది సార్ మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ లో మన స్టేట్ లో ఫ్యూయల్ క్రైసిస్ ఎంత తీవ్రంగా ఉందో విత్ డేటా చూసాం. ఎందుకు మన స్టేట్ కి గతి పట్టిందో, పొటెన్షియల్ రీజన్స్ ఏంటో చూసాం. అవేవి నమ్మేలా లేవు అండ్ ఎందుకని నమ్మేలా లేదో నా రీజనింగ్ నేను ఇచ్చాను. అండ్ దాని తర్వాత నేను అనుకునే రీజన్ ఏంటో కూడా నేను చెప్పాను. అండ్ మీరు కూడా నాలాగే ఇది సిబిఎన్ గారి నెగ్లిజెంట్ అడ్మినిస్ట్రేషన్ లో మరొక మైలురాయి, మరొక మైల్ స్టోన్ అనుకుంటే కామెంట్స్ లో మైల్ స్టోన్ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.